నీ అవ్వ మరి ఎవరు ఈ టైంకి వచ్చేది ఇంకా అత్తలేదేంది? ఇవాళ నేనే ముందు వచ్చిందా? ఎప్పుడు అది ముందు వచ్చేది? నీ అవ్వ వాళ్ళ అమ్మ బాపు ఉంటారు కదా, వాళ్ళకు సమాధానం చెప్పుకొని రావాలి. పాపం ఎంతైనా ఆడది కదా. మనం మొగోళ్ళమేమున్నది, ఇంట్లో ఏదో ఒకటి చెప్పి బయటకు వస్తాం. ఆడళ్ళకు బాగా కష్టం ఉంటుంది. అగ్గో టైం అవుతాను ఇంకా అత్తలేదు. ఫోన్ చేస్తున్నా. అబ్బో నేను చేసేరాక ఫోన్ చేయకండి. ఏమన్నా అయిందా? ఏమన్నా అయితే ఫోన్ చేసు. వచ్చిందండి వయ్యారి. అయ్యో ఇలా గంట లేట్ అయింది. ఎప్పుడు ఆయన కంటే ముందు నేనే ఉండదాన్ని. ఒక్క 5 నిమిషాలు అటు ఇటు అయితే టెన్షన్ అవుతాడు ఆ మనిషి. ఇలా మంచిగా మాట్లాడాలి ఆయనతోటి. ఇంకా అత్తలేదు. ఏమన్నా అయిందా? ఇంటికి దాకా నన్న పోతున్నా, పోనన్న చెప్తున్నా. అవ్వ ఇది నాకేది చెప్పేది? రోజు నాకంటే ముందు వచ్చేది. ఏదో అయ్యే ఉంటుంది. ఫస్ట్ అయితే ఫోన్ చెప్తా. అత్తాంది అత్తాంది. దీన్ని ఏమన్నది? సన్నాస దరిద్రుడా? ఇది కథ. ఏమైంది ఇంత లేట్ అయింది? నేను మస్తు టెన్షన్ పడ్డా తెలుసా. మా బాపు బయటికి పోయేది ఆక చూసిన. ఇప్పుడు పొద్దుగానే బయటికి పోయేటోడు. ఇలా అస్సలు పోలే. అక్క యుద్ధంలో విసురుతారు బాణం, నువ్వు అంటే మా ప్రాణం. అందుకే వీళ్ళు లేట్ అయింది. అవ్వ నీకేమన్నా అయిందో అని మస్తు టెన్షన్ పడ్డా తెలుసా. ఎవడే టిఫ్టీ గాడు? ఈ టెన్షన్ వాడకు వచ్చినాయి కదా. ఇంకా చెప్పు, నువ్వే చెప్పాలి. సరే గాని మనం ఇంకెన్ని రోజులు ఈ చింత చెట్టు కింద కలుసుకుందాం. ఇక మనం పెళ్లి చేసుకుని లేదా? అయ్యో బంగారం, నాకు చేసుకోమన్నాను ఉండదానే. నీకంటే తొందర నాకే ఎక్కువ ఉన్నది. మా అన్నకు పెళ్లి కానీ నేను చేసుకున్నాను అనుకో, అగో అన్నకు పెళ్లి కాక ముందుకే తమ్ముడు చేసుకున్నాడని మా ఊరిని పేర్లు పెట్టరా. ఆల్రెడీ మా వాళ్ళు సంబంధాలు చూస్తారే. ఒక్క 2 నెలల్లో నీకు పెళ్లి అవుతుంది అని పెళ్ళైన తెల్లారే మనం చేసుకుందాం. సరేనా? నువ్వు ఇట్లా చెప్పబట్టి సంవత్సరం అవుతుంది. మీ అన్నకు పెళ్లి కాదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. అబ్బా గిన్ని రోజులు ఆగినావు, ఒక్క 2 నెలలు ఆగవా? ఆరెంజ్ లో ఉందా? మా అన్నగానికి పెళ్లి కాగానే మనం చేసుకున్నామే. ఆల్రెడీ దానికి సంబంధాలు చూస్తారు. రేపో ఎల్లుండే వరపూజ కూడా పోతారే. ప్లీజ్ నువ్వు తొందర పడకే, ఆగే. ఈ 2 నెలల్లో మీ అన్న పెళ్లి అయినా కాకుండా మనం పెళ్లి చేసుకుంటాం అంతే. అబ్బా అయినా కాకుండా మనం చేసుకుందాం. సరేనా? ఇక కూర్చొని మాట్లాడుకుందా. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను వింటనే ఉన్నా. బంగారం నిన్న లెక్క మళ్ళా నిన్న టైంకి వచ్చినావు గట్టనరా. ఇయర్ లెక్క గట్ట లేట్ అయితే నా గుండె స్పీడ్ పెరిగింది తెలుసా. అంత పెద్ద మాటనకే నన్ను తొందరగానే అత్తగాని. అంటే మీ బాబు ఉంటే లేట్ వచ్చినావా? మీ బాబు ఉంటే బయటికి పోతాను. ఏమైతుంది? నాకు టెన్షన్ అయితే తెలుసా. గుండె లబ్ డబ్ అని మస్తు కొట్టుకున్నది. ఇదంతా నీ ట్రైనింగే కదరా. ఒక్క 5 నిమిషాలు లేట్ అయితే నా పానం అంతా అగులు పువ్వులు అవుతుంది నాన్న. నువ్వు కరెక్ట్ టైంకి రా మరి. సరే నేను తొందరగానే అత్తది. నువ్వు ఎప్పుడు సాయంత్రం వస్తావు కదా? అత్తపో. సాయంత్రం అన్నా లేకపోతే మధ్యాహ్నం? అబ్బా మధ్యాహ్నం కలుసుకుందాం. సరేనా? మర్చిపోకు మరి. సరే బాయ్. మర్చిపోకు. మర్చిపోను. మధ్యాహ్నం 2ంటికి. సరే బాయ్. యాడ దొరికింది సంతరా ఇదే? జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో అవును సార్. అంతేనయ్యా. పొద్దున ఒక క్వార్టర్ వచ్చినా ఇప్పుడు ఒక క్వార్టర్ వేసుకున్నా. సగం వచ్చింది భయా. నువ్వు ఏం చేస్తుంటావు భయా? అప్పటికొక క్వార్టర్ కొడతా. సరాయి చూడన్నా
దాని సంగతి ఏమో తెలియదన్నా. సరాయి జబ్బు చూడన్నా, ఒక్కటేసుకుంటే ఒకరొక రెండు వేసుకుంటే రోమాలే ముట్టును, 3 వేసుకుంటే ముచ్చట్లే వచ్చును, 4 వేసుకుంటే నడవనే రాదు, 5 వేసుకుంటే ఆనందమయ్యేను. సరాయి చూడుతుడన్నా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దాని సంగతి ఏమో తెలియదన్నా. సరాయి జబ్బు చూడన్నా. ఓకే సెకండ్ అండి. ఇది దాచుకుంటే ఒక 10 నిమిషాల తర్వాత కొట్టి మళ్ళీ అప్పటికొక కొర్ర అంతా వేస్తా. ఇవాళ మందు తాగిన కౌసు తినకపోతే నాలుకే మర్ర పడుతుంది. మళ్ళీ వచ్చి ఏం కూర అండిందో. ఇవాళ కౌసుకి అందకపోతే దాని మోకాలు కుడకలు పడగాలి. చూడవే లచ్చమ్మ చూడు, నీ మగడత్తుండే అమ్మ చూడు. చూడవే లచ్చమ్మ చూడు, నీ మగడత్తుండే అమ్మ చూడు. చూడవే లచ్చమ్మ చూడు, చూడవే లచ్చమ్మ చూడు, నీ మగడత్తుండే అమ్మ చూడు. చూడవే లచ్చి అత్తున్నా. ముండ కొడుకు లేవంగానే పోయిండు. తాగి ఎంత లొల్లి పెడతాడో ఏమో. ఇంట్లో పెళ్లికి ఎదిగిన పిల్ల ఉంది. తాగకురా అంటే కొట్టి చంపుతాడు. వీనికి మానం ఎప్పుడు వస్తుందో ఏమో. ఓవర్ యాక్షన్ చేయకరా. లచ్చి లచ్చమ్మ లచ్చి, నువ్వు ఏం కూర అండినవే బుచ్చి. లచ్చి లచ్చమ్మ లచ్చి, నువ్వు ఏం కూర అండినవే బుచ్చి. లచ్చి ఉన్నావా? లచ్చి ఏం కూర అండినవా? లచ్చి లేదు బుచ్చి లేదు కానీ పొద్దుగాలనే బొత్తవాళ్ళగా తాగచ్చినవా? ఏంది లచ్చి లేదు బుచ్చి లేదు కానీ నాతోటే గట్ల మాట్లాడతావే లచ్చి? అమ్మో నీ మీద వండుయ్యా. నన్ను ఎట్లా కొట్టబోతాయిందిరా? నీ చేతులకు జట్టలు పుట్టా. ఏంది నా చేతులకి జట్టలే ఉంటాయి, నట్టలే ఉంటాయి. కట్టుకున్న మొగల్ని పట్టుకొని గింత మాట్లాడతాను. పోనీ ఇట్లా పినిగల్లా నీ దినాలు గాను నన్ను కొట్టి చంపేటట్టున్నావు కదా నువ్వు. ఏమైందమ్మా? ఏమైంది? తాగొచ్చి కొడతాండే. ఎందుకు కొడతానే బాబా అమ్మను? నువ్వు ఆగు బిడ్డ, ఇది నన్ను ఏమంటే ఎందుకు కట్టిందో తిని అడుగు అడుగు. ఏమన్నాయమ్మా? లచ్చి బుచ్చి అని పాట పాడుకుంటాండే. పొద్దుగాలనే బొత్తవాలుగా తాగొచ్చిన వానంటే వచ్చి కొడతాండు. ఇగో బాబు, నీకు దాంట్లోనే ఎక్కువైందని చెప్తానా? ఇంట్లో పైసలన్నీ ఖర్చు పెడతాను. నీకు ఇట్లనే వేసినావు అనుకో, మీ ఇంట్లో ఉండని చెప్తానా? పోనీ నన్ను అడిగేటోళ్ళే లేరు. కడుపు నిండా తాగుతా, ఇల్లు అంతా పొడుగుతా. పోనీ పోనీ. బిడ్డ ఇంటగానని చెప్పినా నీకు మానం వస్తలేదా? ఏందే నన్నే మారి ఏమంటాడు? బాబు నా శైలించు. అమ్మా, బాబు గంట తాగొచ్చినప్పుడు నువ్వు గట్ల ఒరియద్దే. నువ్వేం మాట్లాడకుండా సపరేట్ ఉంటే బాబు కూడా ఏమనని నిన్ను. ఒక్కసారి 2 సార్లు అంటే ఊకుంటా బిడ్డ. ఈయన తెల్లారు లేస్తే తాగేస్తాడు. పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా తాగుతున్నాడు, వచ్చి కొడతాడు. ఎంతగానో ఓపిక పట్టాలి నేను. మీరిద్దరే ఉండరు, నేను వెళ్ళిపోతా. ఓ నిధి బిడ్డ, నీకు అన్నం వండరా కూర వండరా? మంచిగా అనుకొని తిందాం. ఎన్ని రోజులు పోతావు? పోనీ నేను పోయినాక తెలుతుంది కంటలోడా. నేను ఉంటే నా విలువ తెలుతలేదు నీకు. ఏ పోయే కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయినట్టు. మా అంటే 20 రోజులు పోతావు, 30 రోజులు పోతావు. ఎప్పటికైనా ఈ ఇంటికి వచ్చేదానివే కాదే. అయినా మనకు కొత్త పెళ్ళైనట్టు నిన్ను బతిలాడి ఇక్కడికి తీసుకొస్తా అనుకుంటున్నావే. అయినా నువ్వు వంగనే బతిలాడి తీసుకొచ్చడానికి మనకేమన్నా కొత్త పెళ్ళైందా లచ్చి? చూసినావా బిడ్డ, నువ్వు ఎన్ని అన్నా కానీ నేను తాగుడు మానేస్తా అని అంటలేడు. పోన్రి అని అంటాడు. అమ్మా, బాబు తాగి ఏదో మాట్లాడతాడు, అవన్నీ పట్టించుకోకే. ఏంది బిడ్డ పట్టించుకోకంటాను? నేనేమన్నా పట్టికేనా మీ బాబును? తాగుతానికి విలువియ్యారు. మంచిగా ఉంటే అయ్యా అని విలువిస్తుంది. ఏంది బాబుకు బిడ్డకు నూరిపోతున్నావే?
చూసినా బిడ్డ ఇప్పుడు నేను ముందట కొట్టబెట్టే ఇక నేను ఉండేనే నా వల్ల కాదు. ఆగే ఆగే అమ్మా. నేను పోతా బాబు ఎందుకు కొట్టినావే? నీ కళ్ళు చల్లబడ్డాయిగా. అమ్మ ఆగే. బిడ్డ ఓ నీతి మనం అనుకోని తిందాంపా అమ్మా పోనీ ఏది పోనీ అత్తది బా ఎప్పటికైనా అత్తది బా అమ్మా బా రెండింటికి వస్తానంటాను. ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది. 2 దాటిపోయింది. అలా అయ్యకి ఇట్లా వచ్చింది ఏంది ఇంకా అత్తలేదు. అత్తది కానీ అగో అత్తాను. అగో ఏమైంది రా ఏడ్చుకుంటా వస్తాను. మా బాపు మా అమ్మని కొట్టిండు. మా అమ్మ ఏమో వెళ్ళిపోయింది ఇంట్లోకి వెళ్ళి. బాగా కొట్టిండా? ఛీ, మీ బాబు తాగుడు ఎప్పుడు బంద్ చేస్తాడు చెప్పు, మీరన్నా చెప్పుకోరా? నేను చెప్తే ఈనాడు గట్లనే తాగొస్తాడు, రోజు కొడతాడు అమ్మను. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. ఛీ, ఊకో. అయినా మీరన్నా చెప్పాలి రవలి. ఒక్కసారి 2 సార్లు తాగుతా అది వేరు. ఊక తాగుడుకు బానిస అయితే ఎట్లా చెప్పు? సంసారం ఎట్లా నడుస్తుంది? మీ అమ్మ గింతనన్నా చెప్పదా? ఫస్ట్ తాగుడు అలవాటు అయినప్పుడే బంద్ చేస్తే ఇప్పుడు దెబ్బలు పడబట్టే మిమ్మల్ని నిడిచిపెట్టి మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వాయే. మీ బాపుకు బుద్ధి రావనంటే నేను ఒక పని చేస్తా. ఏంది మా బాపు మారడట్టు చేస్తావా? అదెట్లా? నా చిన్నప్పటి నుంచి చూస్తాను మా బాపును. తాగుడు అయితే అస్సలు మారడు. నేను మారిపిస్తా నీకెందుకు? అగో అదెట్లా? ఇటు చెవ్వాలి. సరే నేను 1 గంటలు వస్తా. సరే రాపు. సరేనా? సరే నువ్వు నిజందుకుంటు. బంగారం. మీ అమ్మ కూడా ఉరికత్తది. సరే సరే అట్లా చేస్తా. సరేనా? ఓకే. బాబు అబ్బా నాకు ఇప్పుడే పిలవాలనా? ఇది ఇక్కడనే ఉంటది కదా, దీని సంగతి చెప్తా. బాబు ఆకలి అవుతానా? అవు బిడ్డ శాంతమ్మకు జ్వరం వచ్చిందా? పడుకున్నదేంది? ఏమోనే బాబు వచ్చినట్టు ఉన్నది. అయితే అన్నం పెడుతుప్ప. సరే. నేను వచ్చి వారం రోజులే మా అన్నకు వర పూజ చేసిరట. ఎక్కడున్నావురా అంటే జాబ్ కోసం హైదరాబాద్లో ఉన్నా అని అబద్ధమైనా. నచ్చిన నవర్ కోసం ఇష్టం ఉన్న పని చేయాలి కదా, నచ్చిన నచ్చకుండా కష్టమైనా చేయాలి. ఇవాళ ఏం చెప్తాడో ఏమో మా మామ ముండ కొడుకు. రవలి ఓ రవలి ఏం చేస్తావే? ఇంట్లో పని ఉంటే వేసుకుంటాను. ఈ చీరలు వస్తుండే ఓకే పొట్టు చూపెట్టకు. అమ్మాయి లెక్క చూపిస్తాను. అయ్యో నీ మొగోడు నేనే, నీకు చూస్తే తప్పేమున్నదే. అయితే ఒక ముచ్చట చెప్పాను నీకు. ఏదో చెప్పు. అయితే కానీ మా అన్నకు వర పూజ పోసిరాట్నే. నేను వచ్చి వారం ఆయే. ఎటు పోయినవురా అంటే హైదరాబాద్ ఉన్న జాబ్ కోసం ఎత్తుకుతానని చెప్పిన. అంటేగా మీ అన్నకు వర పూజ అయితే మన పెళ్ళైనట్టే. శిష్యదానా నేను అనలేదానే మా అన్న లగ్గమైనాక చూసుకుందామంటే ఇంకెన్ని సంవత్సరాలు ఆగాలటివి. అందుకే పెద్దలు అన్నది తప్పు కాదే. కక్క వచ్చినా ఆగది, కళ్యాణం వచ్చినా ఆగదని ఎదురు చూడకుండా మామూలుకి వర పూజ అయింది. 10 రోజులలో పెళ్ళైనా. మామూలు పెళ్ళైనాక తెల్లారే మనం చేసుకుందాం. సరేనా? చేసుకుందాం గాని ఇప్పుడు ఈ కథ ఏమరకు వచ్చినట్టే? మా బాబు మారినట్టేనా? అయ్యో పిసదానా ఏడు దాకా ఖర్చులు ఎక్కేదే. ఇవాళ మీ బాబు మారుతాడు, మీ అమ్మ మారుతుంది. మీ అమ్మ ఇవాళ ఉరికత్తా చూడు. అదెట్లా? నేను గా పొన్నాల లచ్చన్నకు మీ అమ్మ దగ్గర పోయి మని చెప్పిన. మీ అమ్మ దెబ్బ కురికత్తది. మీ అమ్మ మీద మీ బాబుకి ఎంత ప్రేమ ఉంటుందో, మీ బాబు మీద మీ అమ్మకి ఎంత ప్రేమ ఉంటుందో నువ్వు చూడు. మీ బాబును మీ అమ్మను కలుపుతా, నిన్ను పెళ్లి చేసుకుంటా. ఒక్కటే దెబ్బకు 2 పిట్టలు. ఏమంటే అబ్బో తెలివి. సరే కానీ జమ్మర పోకురాని పోకలు అవుతుంది. సరే బాబు అతడు కప్పుకో మరి. ఉడకపోతాను పడగనప్పు. 2 రూపాయలు అంటే చేసుకుంటే 20 రూపాయలు. ఈ చీర కడితే చిట అంటుంది, సగురం పెడితే సలసల అంటుంది. మనంతా గుంజుతాను పాడగాను. పక్క పిన్నులు అన్నీ చూస్తే షాటలు వెళ్తాయి పక్క పిన్నులు.
అగో మా మామ ఉన్న కొడుకు అత్తాను రవలి అత్తానే మీ బాబు రవలి ఇంటికాడ తాగుదామని తెచ్చుకున్నా. మళ్ళీ వచ్చిపోయి కింద రోజులే అత్తదో రాదు మనసులో పడతలేదు అది పోయిన నుంచి. ఏం మారుతుంది రాకపోతే ఎటు పోతుంది? నేను తాగిన్నా మళ్ళీ వచ్చి జోలు తీసినా కదా తాగినట్టే ఉన్నా మళ్ళా పోతాం. అది అత్తదో రాదు లేకపోతే నేనే పోయి తీసుకొచ్చు అవుతుందో అత్తది మాత్రం. 2 సార్లు గ్లాసులు పోసిన 2 సార్లు మయమైంది ఏంది? మళ్ళీ వచ్చి జోలు తీస్తే నాకు తాగినట్టే అనిపించలేదు, బాడీలో ఉడుతుంది. మళ్ళా పోసుకుంటా. అంతే మోపైంది అది అత్తదో రాదు వచ్చి. అత్తది ఒక పెగ్గన్నా పుడతా. 3 సార్లు పోసినా 3 సార్లు లేదేంది? లచ్చి జోలు తిస్తే మందు తాగినట్టు అనిపిస్తలేదు, నిశ్చత్తలేదు. అయితే కానీ బాటల్లో కళ్ళు ఉడుతుంది. ఎట్లా ఎట్లా ఉడుతుంది? అంతా మళ్ళీ లచ్చిమయమ మళ్ళా పోసుకుంటా. మళ్ళీ వచ్చి అన్నం తింటాందో తింటా. ఏమో అయినా నా గురించి ఆలోచిస్తుంది. అది ఏదో కథలు చెప్పరు. అది బయట నుంచి మనసునే పడతలేదు. ఏం తింటుంది అది బయట నుంచి. ఆయన పెగ్గు తాగుతా. నీ బొందరా నీ బొంద ఆఫ్ అయిపోయింది. ఏంది నేను తాగినట్టు అనిపించలేదు, నాకు నిశ రాలేదు. ఇది ఎట్లా అయిపోయింది? వాళ్ళు వచ్చింది తలుచుకుంటూనే ఉంటా, ఇక తాగలేదా కళ్ళు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది, మీరు కానీ సార్. లచ్చి ఎప్పుడు వస్తావు? ఎప్పుడు వస్తావు? ఓ శాంతాడు, నీకేం రోగం పుట్టిందే? నా మీద కూర్చుని పాటలు పాడుతున్నావు. ఏం రోగం పుట్టలే బావా, నాకు చూస్తా అన్నావు కదా చూపిస్తుందా? నాకు చూస్తా అన్నావు కదా చూపిస్తుందా? చూపిస్తుందా? ఏం చూపిస్తావు? ముఖం ముఖం. నీ ముఖం కాదు, ఇంటి పో. ఎన్ని రోజులు ఉంటాయి ఇక్కడ? అయ్యో బావా, నా బిడ్డును నా కొడుకు రావద్దా తిరుపతి పోయి? అచ్చిరు పో. నువ్వు చూసి వచ్చినవన్నీ ఏతుల మాటలే. నన్ను శాంతాడు పొమ్మంటే తినబడతలేదా? పో.
మోగిందోయమ్మా శృతి వేయని సీకుల వీణ మోసుకొద్ది ఒక ముద్దు కుంప ముంచే వేళ రాసుకోరా నువ్వే చెప్పు చలీల చోల అదిరే పెదిరే మదిరే అనమే చేరాక తింతన 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 అయ్యో 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 ఏంది బాబు శాంతంగా అట్లా నెట్టేసినావు దాన్ని ఎగురు చూసినావే నా మీద కూర్చుంటే ఎగురుతాంది అది లక్ష్మి ఓ లక్ష్మి ఏంటిది లచ్చన ఇట్లా వచ్చినావు? నీ బిడ్డను నీ మొగని ఇచ్చిపెట్టచ్చి అవగారి కాడ ఉంటుంది నీ మొగడు నీకు సమితిని తెచ్చిండు. ఆ కంటలోనికి నేను దొరకుడే ఎక్కువ. నాకు సౌతిని తీసుకొచ్చి పెట్టిండా. దాన్ని సీగ కొత్తా అని జుట్టు కొత్తా ఇజ్జదిత్తా. బాబు ఆ బాబు శాంతమ్మని ఎట్లా అట్లా ఎందుకు నెట్టేసినావు నేనెందుకు నెట్టేసినామ్మా ఈ శాంతమ్మ నా భుజాల మీద కూర్చుండి డాన్సులు చేసుకుంటే ఎగురుతాంది పాపం దాన్ని దెబ్బ తాకి నేడుస్తాంది అయ్యో బాబా డాన్స్ చేస్తే తప్పే ఉన్నది ఇంట్లో ఎంబడి నా చూచు మొక్కం అని నువ్వు ఎంబడి వల్లేదా డాన్స్ చేస్తే చేయడానికి నా భుజాల మీద కూర్చుంటాను మొక్క మగపడ ఏం మాట్లాడతాను ఏడవకు 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 శాంతమ్మా అయిందేదో అయింది ఊకో శాంతమ్మ ఊకో ఏడవకు శాంతమ్మా బాబు మొత్తం నువ్వు చేయబట్టే ఊకో శాంతమ్మ ఏమంటే సావతి నా ఇంటికి వచ్చినా లచ్చన్న సౌతిని తెచ్చిందంటే నేను ఎవరో అనుకున్నా. నువ్వా శంకర్? నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడే నేను గుర్తుపట్టినా ఈసోడు అనుకోకుండా నువ్వు మరి మీ ఇంటికి వచ్చినప్పుడే నన్ను గుర్తుపెట్టినప్పుడు నాతోటి మరి అన్ని మజాకులు ఆడినావు సరసాలు ఆడినావు అప్పుడే గుర్తుపెట్టి నన్ను నిలబొట్టచ్చు కదా నువ్వు వచ్చింది నా బిడ్డ కొరకు అల్లుడు. నా బిడ్డ మీద నీకెంత ప్రేమ ఉన్నదని తెలుసుకోవడానికి నేను ఊకున్నా. మామ మీ బిడ్డ అంటే నాకు ఇష్టం. మీ బిడ్డ కోసమే నేను ఈ వేషం వేసిన. ఇంకో తప్ప నువ్వు తాగద్దు, అత్తమ్మను కొట్టద్దు, అత్తమ్మను మంచిగా చూసుకోవాలి, నువ్వు మంచిగా పనికి పోవాలి. అప్పుడైతేనే నీ బిడ్డను చేసుకుంటా. అల్లుడు మా బిడ్డ గురించి ఇంత కష్టపడ్డావు. ఇక ముందు నేను ఎప్పుడు దాగా నీ అత్తమ్మను కొట్టా. లచ్చి నిన్నెప్పుడు కొట్టనే. మన బిడ్డను అల్లుడికి ఇచ్చి పెళ్లి చేస్తా. ఎప్పుడు ఇస్తారు మామ? రేపే. రేపా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. శాంతమ్మ మంచి శాంతమ్మ కాదు శాంతాడు.